ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రస్తుతానికి సంబంధించిన బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాటిని హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అందరినీ అదుపులో తీసుకొని పోలీసులు మంది విచారిస్తున్నారు. ఇది పట్టణాలకే పరిమితం కాకుండా ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం చాపకేద నీరులా మొత్తం పల్లెల నుంచి పట్టణాలకు మొత్తం నెమ్మదిగా వస్తుంది. దీనికి యువత మొత్తం బెట్టింగ్ యాప్ కి అలవాటు పడి తమ భవిష్యత్తు మొత్తం అంధకారంలో నిండిపోతున్నాయి. మన గతంలో చూసుకో, ఒకవైపు సైబర్ నేరం, ఒకవైపు ఇటువైపు ఏమో బెట్టింగ్ వ్యవహారం. అంటే తల్లిదండ్రులకు పిల్లలకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. చాలా పూర్తంటే సంబంధించిన డబ్బులు సునాయాసంగా సంబంధించిన ఆటతో యువత కూడా ఇట్లా బెట్టింగ్ పెట్టి సూసైడ్ చేసుకున్న క్రమంగా మనం చూసినాం. అది బెట్టింగ్ వ్యవహారం కూడా మన రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా వస్తుంది, ఈ వ్యవహారాన్ని ఏ విధంగా అరికడుతుంది అని చెప్పేసి మనతో మాట్లాడడానికి జిల్లా ఎంపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు వాళ్ళు అడిగిస్తున్నారు. సార్ నమస్కారం సార్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో బెట్టింగ్ యాప్ వ్యవహారం అనేది చాలా మారిపోయింది. దీన్ని మీరు ఏ విధంగా అరికట్టబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఇష్యూ నడుస్తుంది. మన రాష్ట్ర డీజీపీ గారు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్ తోని ముఖ్యంగా ఫైనాన్షియల్ లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ప్లస్ కొంతమంది యూత్ పిల్లలు సూసైడ్ కూడా చేస్తున్నారు. సో దీంతోనే చాలా లాసెస్ అవుతున్నాయి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ సమస్య చాలా పెద్ద సమస్య ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇది చేయొద్దు. బెట్టింగ్ యాప్ సంబంధించి ఒకవేళ మా పోలీస్ దృష్టిలో వస్తే 100% కఠిన చర్యలో ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్తోనే యాక్చువల్లీ ఇది అడిక్టివ్ ప్రాసెస్ ఉంది. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు, స్టార్టింగ్లో కొంచెం బెట్టింగ్ చేసి కొంచెం ఇనిషియల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ అని మళ్ళీ అది ఆ ప్రాసెస్లో వాళ్ళు అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అయ్యి అది వాళ్ళు చేస్తూనే ఉంటారు. తర్వాత అప్పులు అవుతాయి. అప్పులు అయిన తర్వాత మళ్ళా కొన్ని ఇన్సిడెంట్స్ గతంలో మన మహబూబాబాద్ జిల్లాలో జరిగినాయి. సో దాంట్లో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్తోని అంటే ఒకవేళ బెట్టింగ్ యాప్లో లాస్ అయితే ఆయన చైన్ స్నాచింగ్ అట్లాంటి క్రైమ్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. చైన్ స్నాచింగ్ చేసి ఆ చైన్ అమ్మి మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత ఇది ఇట్లా చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొక ఇన్సిడెంట్లో ఏం చేశారు, ఈ బెట్టింగ్ యాప్ ముఖ్యంగా డఫా బెట్, తర్వాత ఈ పరి మ్యాచ్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్తోని వాళ్ళు ఏం చేశారు, ఆల్మోస్ట్ ఒక 100+ పబ్లిక్ తోని డబ్బులు కలెక్ట్ చేశారు. ఒక 3 lakh 2 lakh అట్లా ఒకటి కేసు మన బయారం ఏరియాలో జరిగింది. ఆల్మోస్ట్ ఒక 7 crore అమౌంట్ తోని ఇష్యూ జరిగింది. అది ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి పిల్లలు ఎందుకు మరి యువత ఎక్కువ దీనికి ఆకర్షితున్నారు సార్? అంతా మెయిన్ గా ఇప్పుడు షార్ట్ కట్ సక్సెస్ కోసం, లేకపోతే షార్ట్ కట్ అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఆ ఫీలింగ్ ఉంటుంది కొందరిలో. సో అది ఆ పర్టికులర్ ఇనిషియల్ పీరియడ్ లో కొంచెం మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత అది గ్రీడ్ పెరుగుతుంది. సో దాంతోనే కొందరు అట్రాక్ట్ అవుతున్నారు. బట్ హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అట్లా షార్ట్ కట్ ఎవరు కూడా చూడొద్దు. తర్వాత దీంట్లో కూడా చాలా బెట్టింగ్ యాప్స్ అది ఇల్లీగల్ ఉన్నాయి. సో ఎవరు కూడా ఇట్లాంటి యాక్టివిటీలో మీరు అనవసరంగా ప్రే అవ్వద్దు. మీరు కంపల్సరీ స్టడీ మీద ఫోకస్ చేయాలి. మిగతా మంచి హెల్త్ మీద ఫోకస్ చేయాలి. మిగతా యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కానీ మిగతా యాక్టివిటీస్ మీరు చేయాలి. బట్ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు కూడా చేయొద్దు. గతంలో కూడా ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో కూడా చాలా మంది యువతని మన పోలీసులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మరి కూడా మీ పోలీసు ఆధ్వర్యంలో యువతకి మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు, ఏ విధంగా కౌన్సిలింగ్ పోతున్నారు మీరు? ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున ఒకటే విజ్ఞప్తి, మీరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కి మీరు ప్రే అవ్వద్దు. అది ఒకటి. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ బెట్టింగ్ యాప్స్ మీరు వాడితే కంపల్సరీ మా దృష్టికి వస్తే 100% సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎవరు కూడా వదిలే పరిస్థితి లేదు. మీరు అనవసరంగా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ తోని ఇష్యూస్ చేయొద్దు. తర్వాత దీంతో పాటు యూత్ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా నా తరఫున ఒకటి రిక్వెస్ట్, మీరు మీ పిల్లలకి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు స్కూల్లో వెళ్తున్నారా, కాలేజీలో వెళ్తున్నారా, వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయి, దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి మీరు. లేకపోతే ఒకవేళ ఇట్లాంటి మా దృష్టికి వస్తే 100% కఠిన చర్యలో ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా హారం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు యూత్ పిల్లలు మీరు అనవసరంగా ఈ బెట్టింగ్ యాప్స్ వాడద్దు.
తర్వాత పేరెంట్స్ కూడా మీరు ఆ, మీ పిల్లల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల రాబో రోజుల్లో ఐపీఎల్ సీజన్ కూడా వస్తుంది, ఇతర గేమ్స్ కూడా ఆడుతుందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఇది ఓన్లీ ఇవే కాకుండా ఇంకే యాప్స్ వాడుతున్నారు సార్ అసలు? మెయిన్ గా ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, అది ఫర్ ఎగ్జాంపుల్ Dream11 ఉంది. సో అది లీగల్ ఉంది, బట్ అది మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని యాప్స్ ఉంటాయి అది ఇల్లీగలే, అంటే వాళ్ళకి లీగల్ రైట్స్ ఏం లేవు. సో దాంట్లో ముఖ్యంగా ఈ డఫా బెట్ ఉంది, బెట్ 365 ఉంది, పరి మ్యాచ్ ఉంది, అట్లా చాలా ఉన్నాయి. బట్ సో ఈ ఐపీఎల్ బాగా మనం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు 22 నుంచి రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఐపీఎల్ టైంలో ఈ బెట్టింగ్ కొన్ని ఏరియాలో జరుగుతుంది. సో మన ఏరియాలో కూడా ఇది జరగకుండా చూడడానికి మనం స్పెషల్ కొన్ని టీమ్స్ తయారు చేసినాం. తర్వాత ఈ ఆన్లైన్ మానిటరింగ్ చేస్తున్నాం మనం. తర్వాత ఈ లోకల్ ఇన్ఫార్మెంట్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పి పెట్టినాం, ఇట్లాంటి మీ దృష్టికి వస్తే మీరు కంపల్సరీ చెప్పాలి. తర్వాత నేను అంటే మీ ద్వారా మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ దృష్టికి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తే మీరు కంపల్సరీ పోలీస్కి చెప్పండి. మనం 100% ఆ పర్టికులర్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే వెరిఫై చేసి, ఒకవేళ ఇట్లాంటి సంఘటన జరుగుతున్నాయి అట్లా ఉంటే 100% రేట్ చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. చివరిగా మీరు యువతకి ఏమే తీసుకుపోతున్నారు? నేను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి షార్ట్ కట్ ఎవరు కూడా వాడొద్దు. హార్డ్ వర్క్ చేయండి, మంచిగా చదివి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి సపోర్ట్ యూత్ పిల్లలకి దొరుకుతుంది. కాబట్టి మీరు మంచి చదవాలి, మిగతా ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీరు చేసి హార్డ్ వర్క్ చేసి ఒక మంచి సక్సెస్ మీరు సాధించాలి. దానికోసం ఒకవేళ పోలీస్ శాఖ తరఫున ఏం అవసరం ఉంటే, ఏం హెల్ప్ కావాలంటే 100% పోలీస్ శాఖ తరఫున చేస్తుంది. ఇతరికైతే ఈ బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పిల్లలకు సూసైడ్ చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళకి నిర్మూలించేందుకు మొత్తం పోలీస్ వ్యవస్థ నుంచి మనం అన్ని విధాలు చర్యలు తీసుకుని చెప్తున్నారు. మొత్తానికి యువత మొత్తం ఎస్పీ రామకేకంలో ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎవరైతే బెట్టింగ్ పాల్పడి మొత్తం పోలీసులు మన రాష్ట్రంలో వాళ్ళకి తోడు తీస్తారని చెప్పేసి మొత్తం సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది.